హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. అది అందరికీ తెలుసు కదా, ఎలా చేయాలో. కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోద్ది. అదే అండి, మరి ఎంత టేస్టీగా వస్తుందో తప్పగా ట్రై చేసుకోండి. ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ మీద పల్లీలు, నువ్వులు వేపించుకుంటున్నాను. అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేపించుకుంటే సరిపోద్ది. అదే ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేయాలి, పచ్చడికి ఎక్కువ ఆయిల్ ఉండాలి. పల్లీలు నువ్వులు వేపించుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, గోంగూర ఇలా మగ్గించుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నేను వేపించుకుని పక్కన పెట్టుకున్నాను. దానికి గ్రైండర్ కొట్టుకుంటున్నాను. ఇలా గోంగూర అంతా నురుగుపోయినట్టు ఇలా బంక అంతా పోయేటట్టు వేపుకుంటే సరిపోద్ది. ఇలా మగ్గింది గోంగూర. తాలింపుల కోసము జీరా, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకుని తాలింపు వేసుకోవాలి. కొద్దిగా గోంగూర చల్లగయ్యాక గ్రైండర్ చేసుకోవాలి. ఉండి గ్రైండర్ కొట్టుకోవాలి. ఒక స్పీడ్ గ్రైండర్ కొడితే మరి మెత్తగా అయిపోద్ది. చట్నీలా కాకుండా కొద్దిగా చూసుకుని కొట్టుకుంటే సరిపోద్ది. ఇలా తాలింపుల కోసము నేను ఇంగువ కొద్దిగా వేసుకున్నాను. దానిలోపు తాలింపు ఎండుమిరపకాయలు మగ్గిపోయేయండి, తాలింపు అయిపోయింది. దానిలోపు సాల్టు, పసుపు వేసుకుని వేపిన తర్వాత మన గోంగూర చట్నీ వేసుకుంటున్నాను. అది గ్రైండర్ కొట్టిన మసాలా అన్నీ వేసేసి ఒక 5 నిమిషాల్లో లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇలా తప్పగా ట్రై చేయండి. ఎంత టేస్టీగా వచ్చిందో. మీరు కూడా ఇలాగా కొద్దిగా మార్పు చేర్పులు చేసుకుంటే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మనము ఒక ముద్ద కాదండి, 10 ముద్దలు తినేస్తాము. అలాగ ఉంటుంది. రెడీ అయిపోయిందండి.